ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, మీకందరికీ ప్రభు నామంలో శుభములు. ఈరోజు మనము అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాక్య సందేశాన్ని మనం వినబోతున్నాం. ఈ లోకంలో రక్షణ పొందినవారు, అలాగే రక్షణ పొందని వారు, నీతిమంతులు, అనీతిమంతులు, చాలామంది ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమనంటే, నా జీవితంలో ఎందుకు ఇంత ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు ఇంత వేదనను అనుమతిస్తున్నాడు? నేనెందుకు ఇంత బాధను అనుభవించాలి? దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? నాకే ఎందుకు ఈ పరిస్థితి? నేనే ఎందుకు అనుభవించాలి ఇలాంటి పరిస్థితులు? నేనెందుకు ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళాలి? నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది? లోకంలో ఎందుకు ఇంత ప్రతికూలమైన పరిస్థితులు? లోకం ఎందుకు ఇంత చెడిపోతూ ఉన్నది అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. వీటన్నిటికీ బాధ్యులు ఎవరు? వీటన్నిటికీ కారణం ఏంటి? కారణాలు ఏమిటి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. వీటికి మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జవాబు ఏముందో చూద్దాం. ఆ పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వీటన్నిటి గురించి ఏమని ఉత్తరం ఇచ్చాడో, ఏమని జవాబు చెప్పాడో, ఏ కారణాలను దేవుడు వ్రాయించి పెట్టాడో మనం చూద్దాం. మొట్టమొదటిగా ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. అందులో ఈ విధంగా వ్రాయబడి ఉంది: దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను అన్నమాట మనం చూస్తున్నాం. ఆయన స్త్రీని గాను పురుషుని గాని వారిని సృజించాడు. 27వ వచనంలో మనం చూస్తాం. ఆ మీదట వారితో ఒక మాట అన్నాడు. 28వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 28, దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను అన్నమాట చూస్తున్నాం. వీరిని ఏలికలుగా, అంటే అధికారులుగా దేవుడు నియమిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఒక అధికారాన్ని వీరికి అప్పగించటం దేవుడు మనం చూస్తూ ఉన్నాం. భూమిని పరిపాలించే అధికారిగా దేవుడు నరుని చేసినట్లుగా మనం ఈ యొక్క ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28వ వచనంలో వ్రాయబడినటువంటి విషయం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే కీర్తనలు 115వ కీర్తన 16వ వచనంలో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంది. 115వ కీర్తన 16వ వచనం: ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. ఆకాశములన్నీ కూడా యెహోవా పరిపాలిస్తున్నాడు, భూమిని మాత్రం ఆయన నరులకిచ్చాడు అని ఈ యొక్క కీర్తనలో మనం చూస్తున్నాం. ఇప్పుడు భూమి మీద జరిగే ప్రతి పరిస్థితికి కూడా బాధ్యుడెవరు? ఈ భూమి మీద అధికారిగా ఉన్నటువంటి ఆదామే బాధ్యుడవ్వాలి, నరుడే బాధ్యుడై ఉండాలి. అయితే లూకా సువార్త 4వ అధ్యాయము 6వ వచనంలో సాతాను ఈ విధంగా యేసు ప్రభుని శోధిస్తూ ఒక మాట పలికాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 6వ వచనం: సాతాను యేసు ప్రభుల వారిని తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో చూపించి ఈ విధంగా పలుకుతున్నాడు: ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది అన్నాడు. ఈ అధికారమంతయు అంటే ఏ అధికారము? భూలోక రాజ్యముల అధికారమంతయు. ఈ రాజ్యముల మహిమయు అంటే ఏ రాజ్యముల మహిమయు? భూలోక రాజ్యము మహిమ అని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోక అధికారి అయిపోయాడు సాతాను. ఈ లోకానికి, భూలోకం అనే ఈ రాజ్యానికి అధికారిగా దేవుడు ఆదామును నియమించాడు.
అయితే సాతాను అంటున్నాడు, ఈ అధికారము నాకు అప్పగింపబడి ఉన్నది అన్నాడు. ఆదాము తన అధికారాన్ని సాతానుకు అప్పగించాడు. ఎప్పుడైతే సాతాను శోధనకు ఆదాము లొంగిపోయి పాపం చేశాడో, సాతానుకు బానిసైపోయాడు. సో ఆదాము దగ్గర ఉన్నటువంటి అధికారం అంతా కూడా సాతాను చేతిలోనికి వెళ్ళిపోయింది. సో ఈ భూలోకానికి ఇప్పుడు అధికారి ఎవరంటే సాతాను. అందుకే సాతాను అన్నాడు, అధికారము నాకు అప్పగింపబడి ఉన్నది అన్నాడు. ఈ భూమిని సృజించినటువంటి దేవుడు, ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి యేసు ప్రభుల వారు నరావతారిగా ఈ లోకంలో ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆయన పలికాడు, అదే మాట పలికాడు సాతానును ఉద్దేశించి. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలో, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును అన్నాడు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో కూడా, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు అన్నాడు. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయము 11వ వచనంలో కూడా, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును అన్నమాట పలుకుతూ ఉన్నాడు. ఈ లోకాధికారి ఎవరో కాదు, సాతాను. ఈ సాతానును గూర్చి అపోస్తులైన పౌలు ద్వారా కొరింథీ పత్రికలో ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగ చేసెను అంటూ ఉన్నాడు. అది ఇంగ్లీష్ బైబిల్ మనం చూస్తే, ఇన్ హూమ్ గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అని వ్రాయబడి ఉంది. ఈ లోకానికి దేవుడు అంట అపవాది. అపవాది ఈ లోకానికి దేవుడు. ఈ లోకంలో 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి సాతాను రాజ్యం, మరొకటేమో దేవుని రాజ్యం. ఈ లోకానికి 2 దేవుళ్ళు ఉన్నారు. ఒకడేమో సాతాను, మరొకరేమో సృష్టికర్త అయిన యేసు ప్రభుల వారు. సాతాను రాజ్యం ఈ లోకం, దేవుని రాజ్యం ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని సంఘం. కొలస్సీలకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఈ విషయం చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. కొలస్సీ 1:13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. అంధకార సంబంధమైన అధికారం ఉంది, అలాగే కుమారుని యొక్క రాజ్యము ఉన్నది. సో 2 రాజ్యాలు కనబడుతున్నాయి, 2 అధికారాలు కనబడుతున్నాయి. అలాగే అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనంలో కూడా 2 అధికారాలు మనకు కనబడతాయి. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను, గమనించండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి అని వ్రాయబడి ఉంది. సాతాను అధికారము దేవుని అధికారము. దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, దేవుని రక్తమునందలి మనం విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని కుమారులం అయిపోయినప్పుడు మనం దేవుని రాజ్య నివాసులం అయిపోతున్నాం. మనకు అధికారి దేవుడు అయిపోతూ ఉన్నాడు. దేవుడు మనకు అధికారి కాకముందు మనకు అధికారి ఎవరంటే అంధకార సంబంధమైన అధికారి సాతాను. ఈ అధికారం నుంచి విడుదల చేయుట కొరకే యేసు ప్రభుల వారు వచ్చారు. ఈ లోకంలో విపత్తులు జరగడానికి, దుష్టత్వము, చెడుతనము, కీడు అంతటికి కారణం ఎవరు అన్నదానికి ఈ ప్రశ్నకు జవాబు సాతాను అని మనకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అయితే సాతాను యొక్క అధికారములో నుంచి మనము దేవుని అధికారంలోనికి వచ్చినప్పుడు సాతాను ప్రభావం ఎంత మాత్రము కూడా దేవుని రాజ్యములో ఉన్నటువంటి దేవుని రాజ్య నివాసులమైన మన మీద పనిచేయదు. ఒక రాజ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితులలో
జోక్యం చేసుకోవడానికి మరొక రాజ్య అధికారికి అధికారం ఉండదు. అది న్యాయం కాదు. తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితులలో జోక్యం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఏమాత్రం కూడా అధికారం ఉండదు, ఏమాత్రం అనుమతి ఉండదు. అలాగే సాతాను రాజ్యములో నుండి దేవుని రాజ్యంలోనికి మనం వచ్చేసిన తర్వాత మన మీద అధికారం చెలాయించడానికి సాతానుకి ఏమాత్రం ఛాన్స్ ఉండదు, అవకాశం ఉండదు. ఇందులో మనము మొట్టమొదటి కారణంగా సాతాను అని మనం చెప్పవచ్చు. ఈ లోకంలో జరిగేటువంటి దుష్టత్వానంతటికీ, కీడంతటికి, పాపమునకంతటికి, చెడుకంతటికి కూడా కారణం ఎవరు? ఈ పరిస్థితులన్నిటికీ కూడా కారణం ఎవరు అని అడిగే ప్రశ్నకు ఆన్సర్, జవాబు సాతాను. సాతాను ఈ లోకానికి అధికారి కాబట్టి సాతాను అధికారంలో ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా, ఈ యొక్క విపత్తులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కనుక వాడే దీనికి బాధ్యుడు అని మనం జవాబు చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకమంతా కూడా దుష్టుని యందున్నది అని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. మనము దేవుని సంబంధులము అనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము అని మనం చూస్తున్నాం. కనుక లోకంలో జరిగేటువంటి ఈ పరిస్థితులన్నిటిలో దేవుడు జోక్యం చేసుకోవాలంటే సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ప్రార్థన చేసినప్పుడే దేవుడు ఈ లోకంలో జరిగే పరిస్థితుల్లో జోక్యం చేసుకోగలడు. అందుకే అన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. ఈ లోకంలో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులకు కారణం సాతాను. రెండవ కారణం మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 18వ వచనంలో పాపము చేసిన తర్వాత దేవుడు ఆదాముతో మాట్లాడుతూ ఈ విధంగా పలికాడు. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనము 18వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును అని పలికాడు. శాపము ఈ లోకంలోనికి ప్రవేశించడం మనం చూస్తున్నాం. ఎందుకు ఈ భూమి గచ్చ పొదలను అలాగే ముండ్ల తుప్పలను మొలిపిస్తూ ఉంది, మొలుస్తూ ఉన్నాయి? ఎందుకు బ్రతుకు ముండ్ల తిప్పల్లాగా అయిపోయింది, గచ్చ పొదల్లాగా అయిపోయిందంటే శాపం దానికి కారణం. పాపం వలన కలిగినటువంటి శాపమే దానికి కారణం. రోమిలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు రోమిలకు రాస్తూ 8వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తులైన పౌలు ద్వారా దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. చూడండి, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి అన్నమాట చూస్తున్నాం. సృష్టి దేనికి లోనైంది? నాశనమునకు లోనైంది. ఎలా నాశనముకు లోనైంది అంటే శాపానికి గురైంది. పాపం ప్రవేశించటంతో ఈ సృష్టిలో అనేక మార్పులు జరిగిపోయాయి. ఈ యొక్క సృష్టిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పాపము వలన వచ్చిన ఈ యొక్క శాపము ద్వారానే ఈ లోకములో అనేక రకములైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ లోకంలో భూకంపములు ఎందుకు జరుగుతున్నాయి? ఈ లోకంలో మరి వర్షం లేనటువంటి పరిస్థితులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా పాపము వలన దేవుని తీర్పు వెలువడి శాపానికి గురవడం వల్ల ఈ భయంకరమైనటువంటి భూకంపాలు, భయంకరమైనటువంటి ఈ యొక్క వర్షము లేనటువంటి కరువులు ఇవన్నీ కూడా సంభవిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఉదాహరణకు సంఖ్యాకాండం 16వ అధ్యాయము 30వ వచనం నుండి 34వ వచనం వరకు మనం చదివినట్లయితే భూకంపాలకు కారణం పాపం మీద దేవుడు తీర్చినటువంటి తీర్పు ద్వారా వచ్చిన శాపము అని మనం చూస్తాం. అలాగే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే వర్షాలు లేకపోవటం కారణం ఈ యొక్క శాపము అని మనం చూస్తాం. ప్రేమైన దేవుని పిల్లలారా,
ఈ లోకంలో ఎందుకు ఈ పరిస్థితులన్నీ జరుగుతున్నాయంటే దానికి కారణం మొట్టమొదటిది సాతాను, రెండవది శాపం. మూడవ కారణం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి దయచేసి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అన్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చదవండి దయచేసి. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పెను. యేసుప్రభుల వారు పలికినటువంటి మాట. ఇదే మాట గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ద్వారా పలికించాడు. ఏంటంటే మీరు విత్తినదే కోస్తారు అని. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అలాంటి ప్రతిఫలాన్ని మనము అనుభవించబోతున్నాం. అలాంటి ప్రతిఫలాన్ని మనము ఎదుర్కోబోతున్నాం. మనకు వచ్చే పరిస్థితులు అన్నిటికీ కూడా కారణం ఏంటంటే మనం విత్తిన విత్తనమే అని గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మరియు లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం ప్రకారం మనం తెలుసుకుంటున్నాం. దేవుని వాక్యం నీకు జవాబు చెబుతుంది. ఎందుకు నా జీవితం ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, నేనే ఎందుకు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాలి అని నువ్వు బాధపడుతున్నావా ప్రియమైన నా నేస్తమా? ఇదిగో వాక్యం సెలవిస్తున్నది, విను. దానికి కారణం ఏంటంటే నీవు విత్తినదే నీవు కోస్తూ ఉన్నావని దేవుని వాక్యం సెలవిస్తున్నది. విత్తుట, విత్తనములు విత్తుతాం. ఇక్కడ మనం విత్తే విత్తనాలు ఏంటో కొద్దిగా ధ్యానం చేసి తెలుసుకుందాం. మొట్టమొదటి విత్తనం ఏంటంటే మనం తీసుకునే నిర్ణయాలనే విత్తనాలు. ప్రతి మనిషికి కూడా దేవుడు స్వతంత్ర చిత్తమును దేవుడిచ్చాడు. ప్రతి మనిషికి కూడా స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు. ప్రతి మనిషికి కూడా ఫ్రీ విల్ చాయిస్ అనేది దేవుడు ఇచ్చాడు. మనకంటూ ఒక ఇష్టం, మనకిష్టమైనది మనం కోరుకోవటం, మనకిష్టమైనది మనం ఎన్నిక చేయటం, ఇటువంటి స్వాతంత్రాన్ని భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా దేవుడు అనుగ్రహించాడు. మనము తీసుకునే నిర్ణయాల చొప్పుననే మన జీవితంలో జరిగే పరిస్థితులు, మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. మనం చూస్తే కీర్తనలు 119వ కీర్తన 30వ వచనం చదివినట్లయితే, సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను అని దావీదు పలుకుతూ ఉన్నాడు. సత్య మార్గము, అసత్య మార్గము అనేటివి రెండు ఉంటాయి. ఈ రెండిట్లో సత్య మార్గమే నువ్వు కోరుకోవాలి, వేరే మార్గం నువ్వు కోరుకోవడానికి వీలు లేదు అని దేవుడు బలవంతము చేయడు. దేవుడు బలవంతం చేసే దేవుడు కాదు. సత్య మార్గమే నువ్వు కోరుకోవాలి, అసత్య మార్గమును కోరుకునేదానికి నీకు అవకాశం లేదు, అలాంటి స్వేచ్ఛను నేను ఇవ్వను అని దేవుడు అన్నాడు. అలాంటి దేవుడు కాదు మన దేవుడు. అలా దేవుడు బలవంతం చేసేవాడే అయి ఉంటే మనల్ని ఆ రీతిగా తయారు చేసి ఉండేవాడు. ఏ రీతిగా అంటే ఒక రోబోట్ లాగా, మనము స్విచ్ ఆన్ చేస్తానే ఫ్యాన్ తిరిగేటట్లుగా, ఒక జీవము లేనటువంటి వస్తువులాగా దేవుడు మనల్ని తయారు చేసి ఉండేవాడు. మనల్ని అలా తయారు చేయలేదు దేవుడు. ఒక స్వేచ్ఛ, స్వతంత్ర చిత్తము, సొంత నిర్ణయాలు తీసుకునే స్వాతంత్రము, అధికారము, సొంత వ్యక్తిత్వము కలిగినటువంటి వారుగా మనల్ని దేవుడు నిర్మించాడు, తయారు చేశాడు. అందుకే ఇక్కడ దావీదు భక్తుడు అనగలిగాడు ఆ మాట 119వ కీర్తన 30వ వచనంలో, సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను. దావీదు కోరుకున్నాడు కాబట్టి ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాడు. కీర్తన 119 30వ వచనాన్ని ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే, ఐ హ్యావ్ చోజన్ ద వే ఆఫ్ ట్రూత్ అని వ్రాయబడి ఉంటుంది. చోజన్, ఎన్నుకున్నాను నేను, కోరుకున్నాను నేను, ఇది నేను కోరుకునే అని అర్థం అన్నమాట. ఇంకొక ఉదాహరణ లూకా సువార్త
10వ అధ్యాయము 42వ వచనంలో కూడా అక్కడ మరియను గురించి యేసు ప్రభుల వారు మాట్లాడుతూ మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే మేరీ హ్యాడ్ చోజన్ దట్ గుడ్ పార్ట్ అని వ్రాయబడి ఉంటుంది. చోజన్, ఇది మరియనే ఎన్నుకున్నది. మరియ ఎన్నుకోవడానికి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, ఆ అధికారాన్ని ఇచ్చాడు. ఏది కోరుకోవాలో అది మన ఇష్టం, మనిషి ఇష్టం. మంచా చెడ, ఈ లోకంలో సాతాను చెడును కల్పిస్తూ ఉన్నాడు, సాతాను దుష్టత్వాన్ని ప్రవేశపెడుతూ ఉన్నాడు. అలాగే మంచి కూడా ఈ లోకంలో కనబడుతుంది. దేవుడు మంచిని ప్రవేశపెడుతున్నాడు. దేవుడు మేలును మనిషికి అనుగ్రహించడానికి పూనుకుంటున్నాడు. అయితే ఎన్నిక అనేది మనిషి చేతిలోనే ఉన్నది. సాతాను మార్గంలో పోవాలంటే పోవచ్చు, దేవుని మార్గంలో వెళ్ళాలన్నా వెళ్ళచ్చు. దీనికి పూర్తి బాధ్యుడు ఎవరు? మానవుడే. మానవుడికి దేవుడు ఆ స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛగా దేవుణ్ణి కోరుకున్నప్పుడే దేవుడు కూడా సంతోషిస్తాడు. అందుకే అన్నాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అన్నాడు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అన్నాడు. మన ప్రవర్తన అంతటి మీద మనకు అధికారాన్ని దేవుడిచ్చాడు, స్వేచ్ఛను మనకిచ్చాడు. అయితే దేవుడెందుకు జోక్యం చేసుకోవడం లేదు నా జీవితంలో అని నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా. దానికి జవాబిదో వాక్యం చెబుతున్నది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం తీసి చదువు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకొని ఆయన మన జీవితాన్ని పరిపాలించడానికి మనం ఒప్పుకున్నప్పుడే దేవుడు జోక్యం చేసుకుంటాడు. అలా మనం ఒప్పుకోకపోతే దేవుడు జోక్యం చేసుకోడు. బలవంతంగా మన జీవితంలోనికి ఆయన జొరబడి నేను చెప్పినట్లే నువ్వు నడుచుకోవాలని దేవుడు ఆర్డర్స్ జారీ చేసేటువంటి వాడు కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ఒక సొంత గృహం ఉంది, అలాగే ఇంకొక గృహం కూడా మీరు కట్టారు. ఆ గృహాన్ని బాడుగకు ఎవరికో ఇచ్చారు, రెంట్కి ఇచ్చారు. దానికి కూడా మీరే ఓనర్. అయితే రెంట్కు ఉన్నటువంటి ఆ టెనెంట్స్ ఇంట్లో మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్లుగా వారి యొక్క పర్మిషన్, అనుమతి లేకుండా, వారిని అడగకుండా తలుపు తోసేసుకొని వెళ్ళిపోయి మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు ప్రవర్తించలేరు. మీరు వెళ్ళిపోయి స్నానాలు చేసి మీకు ఇష్టం వచ్చినట్లు పడుకొని మీరు అక్కడే ఉండి నివాసం ఉండి మీకు ఇష్టం వచ్చిన సమయంలో బయటికి రావడం, ఇష్టం వచ్చిన సమయంలో లోపలికి వెళ్ళడం అనేది జరగదు. అలా చేయం మనం. అలాగే మన మీద దేవుడే ఓనర్ అయినా సరే మనకు దేవుడు ఒక సొంత వ్యక్తిత్వం ఇచ్చాడు, మన మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు. మన అధికారాన్ని కాలదని దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోడు. God will not override our own will. మనకు ఉన్నటువంటి ఈ స్వతంత్ర చిత్తాన్ని దేవుడు అధిగమించి తృణీకరించి త్రోసివేసి బలవంతంగా జోక్యం చేసుకోడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనంతకు మనము దేవుని యొక్క అధికారానికి ఒప్పుకొని, రా ప్రభువా నా జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని నీ వశం చేసుకొని నీ ఆధీనములో ఉంచుకొని నడిపించు ప్రభువా నా బ్రతుకును అని మనం కోరుకున్నప్పుడే దేవుడు యాక్షన్ తీసుకోగలడు, జోక్యం చేసుకొని మన జీవితాన్ని అంతటినీ కూడా సరిచేయగలడు. ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే అక్కడ మోషేను గురించినటువంటి మాట ఒకటి వ్రాయబడి ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అన్నమాట మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో చూజింగ్ రాదర్ టు సఫర్ అఫ్లిక్షన్ అని వ్రాయబడి ఉంటుంది.
చూస్ చేసుకుంటున్నాడు, ఎంచుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మొట్టమొదటి విత్తనం. ఏ విత్తనము అంటే ఏ రకంగా నువ్వు ఎన్నిక చేసుకుంటావో, ఏ రకంగా నువ్వు కోరుకుంటావో, ఏ రకమైనటువంటి నిర్ణయాలు నువ్వు తీసుకుంటావో, ఆ నిర్ణయాన్ని బట్టే మన జీవితంలో పరిస్థితులు మనము అనుభవిస్తాం, ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం, మనం విత్తినది మనం కోస్తాం. ఇది మొట్టమొదటి విత్తనం. రెండవ విత్తనం ఏంటంటే, మనం విత్తే విత్తనము మనం మాట్లాడే మాటలు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం, 20వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. 21 జీవ మరణములు నాలుక వశము అని వ్రాయబడి ఉంది, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు అని వ్రాయబడి ఉంది. అదే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నా. నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు అని వ్రాయబడి ఉంటుంది. మనం మాట్లాడే మాటలు, మనం పలికే పదాలు, అవి మనం విత్తే విత్తనాలు. దాన్ని బట్టి మనం ఎదుర్కోబోయేటువంటి పరిస్థితి ఆధారపడి ఉంటుంది, దాన్ని బట్టి మన ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనంలో కూడా యేసు ప్రభుల వారు ఈ మాట చెప్పాడు. చూడండి ఒకసారి, మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. గనుక ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు మాట్లాడే మాటలకు నీవు నీ జీవితంలో ప్రతిఫలాన్ని అనుభవించబోతున్నావు. కనుక మాటల జాగ్రత్త. అవిశ్వాస సంబంధమైనటువంటి మాటలను ఎన్నడే కానీ పలకకూడదు. విశ్వాస సహితమైనటువంటి మాటలను పలుకు. దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికాడు, వెలుగు కలిగింది. అలాగే ఆదికాండము 1వ అధ్యాయం అంతా కూడా దేవుడు పలుకగా జరిగినటువంటి సృష్టిని మనం చూస్తూ ఉన్నాం. అది మనకు మాదిరి. ఆదికాండం 1వ అధ్యాయము 6వ వచనంలో జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరు పరచును గాకని పలికెను అన్నమాట మనం చూస్తున్నాం. దేవుడు పలికినట్లుగా జరుగుతున్నాయి. 9వ వచనంలో దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయను. అలాగే 11వ వచనంలో దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారమాయను. ఈ యొక్క వాక్య భాగాలన్నింటినీ కూడా మనం చదివి నేర్చుకుంటున్నది ఏంటంటే, మనం పలికే పలుకుల వలన మన యొక్క జీవితంలో మనము ఎదుర్కొనబోయే పరిస్థితులు ఆధారపడి ఉంటాయని ఇంతవరకు మనం వాక్యం ద్వారా నేర్చుకున్నాం. మనం మాట్లాడే మాటల వలన మన జీవితంలో అనేక దేవుని ఆశీర్వాదములను, దేవుని యొక్క సృజనాత్మకతను, దేవుని వాగ్దాన ఫలములను మనము అనుభవిస్తాం. దీనికి ఉదాహరణలు బైబిల్ అంతటిలో కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. మొట్టమొదటిది మనం తీసుకునే నిర్ణయాలు అనేటువంటి విత్తనములు. రెండవది మనము మాట్లాడే మాటలనే విత్తనములు. నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త. యేసు ప్రభుల వారి వలె అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అన్నట్లుగా దేవుని చిత్తమేదో పరీక్షించి దేవుని నిర్ణయం ఏదో తెలుసుకొని దేవునికి నీ జీవితాన్ని పూర్తిగా అప్పగించుకొని మన జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో మేలుకరంగా ఉంటుంది. ఇది రెండవ మాట.
విత్తనములలో మొట్టమొదటిది నిర్ణయములు, రెండవది మనం మాట్లాడే మాటలు, మూడవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ విత్తనమును గూర్చినటువంటి వాక్య భాగం మనకు కనబడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని. 6వ వచనం, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. 7వ వచనం, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ఈ యొక్క వాక్య భాగంలో విత్తనం ఏంటంటే దేవుని సేవ కొరకు మనము ఇచ్చే కానుక. అది ఒక విత్తనమై మన జీవితంలో శరీర, మానసిక, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు ఆధారమవుతుంది. శరీర, మానసిక, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనే ఫలాన్ని కోయుటకు అది విత్తనం అవుతుంది. అలాగే దిక్కులేని వారికి, నిరుపేదలకు, వారికి మనం చేసే సహాయము అది ఒక విత్తనము లాంటిది. ఔదార్యము అనేది విత్తనము లాంటిది. ఈ విత్తనము మనము ఎలా విత్తాలంటున్నాడు? బలవంతముగా కాదు, సనుక్కుంటూ కాదు, హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఈ విత్తనాన్ని విత్తితే దేవుడు మనల్ని ప్రేమించి ఆ విత్తనము ద్వారా సమస్త విధములైన కృపను, సర్వసమృద్ధిని మనము అనుభవించగలము. మన జీవితంలో మనం వాటిని రుచి చూడగలము. ఈ 3 రకములైన విత్తనములను మనం ధ్యానం చేశాం. మన జీవితం ఎందుకు ఇలా ఉన్నది అంటే దానికి కారణం మనం విత్తిన విత్తనమే. ఒకప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి ఈరోజు మన బ్రతుకిలా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. మనం మాట్లాడే నెగిటివ్, అవిశ్వాస సంబంధమైన ప్రతికూలమైన మాటలను బట్టే మన జీవితం ఈరోజు ఈ స్థితిలో ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. మనము దేవుని సేవ కొరకు ఇచ్చినటువంటి కానుకలు, ఔదార్యముతో దిక్కులేని వారికి చేసిన సహాయం అనే విత్తనం వలనే మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఇది 3వ కారణం. మొట్టమొదటిది సాతాను, రెండవది పాపం వలన కలిగే శాపము. సాతాను రాజ్యములో నుంచి దేవుని రాజ్యములోనికి మనం రావాలి. సాతాను రాజ్యాన్ని కూలగొట్టి సాతాను యొక్క అధికారం నుంచి మనం విడుదల చేయట కొరకే దేవుడు మన కొరకు కల్వరి సిలువనెక్కాడు. కల్వరి సిలువలో సాతాను ఓడించాడు. అలాగే పాపము వలన కలిగే శాపము నుండి విడుదల చేయుట కొరకు కూడా ఆ దేవుడు మన కోసము శాపమయ్యాడు అని గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం. 3వ కారణం విత్తుట, కోయుట. మనము దేవుని నిర్ణయాన్ని, మనము దేవుని వాగ్దానాలను, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని వాటి ప్రకారము మనము నిర్ణయాలు తీసుకుంటే, వాటి ప్రకారము మనము వాగ్దానములను విశ్వాసముతో ప్రార్థనలో పలికినట్లయితే, వాటి ప్రకారము మనము దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం కొలది దేవుని యొక్క సేవ అనే పొలములో ధనాన్ని విత్తినట్లయితే దానికి రావలసిన ప్రతిఫలాన్ని తప్పకుండా మనం కోస్తాం. ఇక 4వది హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. ఇది 4వ కారణం. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. నా జీవితం ఎందుకు నాశనమైంది? నా జీవితం నాశనం కావడానికి కారణం ఏమిటి? ఎందుకు ఇలా అవుతుంది నా బ్రతుకు అని నువ్వు ప్రశ్న వేస్తే దానికి జవాబు దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు జ్ఞానమును విసర్జించుచున్నావు అని. అలాగే ఇది లోకపరంగా కూడా సత్యమే. ఉదాహరణకు డాక్టర్స్ మనకు ఎలా ఆహారపు అలవాట్లను మనం ఉంచుకుంటే ఆరోగ్యకరంగా ఉంటామనే జ్ఞానాన్ని వారు మనకు తెలియజేశారనుకోండి. అయితే ఆ జ్ఞానాన్ని విసర్జించి
మనము ఇష్టం వచ్చినట్లు మన ఆహారపు అలవాట్లను ఉంచుకొని మన స్వేచ్ఛ కొలది మనం ఇష్టం వచ్చినట్లు తింటూ ఇష్టం వచ్చినట్లు త్రాగుతూ బ్రతికితే దాని వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ ఆరోగ్యం దెబ్బతినడానికి కారకుడు డాక్టర్, వైద్యుడు కాదు కదా. ఆ విధంగానే ఈ లోకంలో దేవుడు జ్ఞానాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దాచి ఉంచాడు. ఆ జ్ఞానాన్ని అనేక రీతులుగా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని అనుసరించి మనం మన బ్రతుకులో సాగదీస్తే మన జీవితం నాశనం కాదు కానీ పురోభివృద్ధి చెందుతుంది, వర్ధిల్లుతుంది, అభివృద్ధి చెంది మనము ఆశీర్వదించబడమే కాకుండా అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మారతాం. ఇది 4వ కారణం. 5వ కారణం, మొట్టమొదటి 4 కారణాలు ఆ వ్యక్తిలో లేకపోయినా ఫలానా వ్యక్తి జీవితంలో భయంకరమైన నిందలు, వేదనలు, హింసలు అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకు అనే ప్రశ్న. సాతాను రాజ్యములో నుంచి దేవుని రాజ్యములోనికి వచ్చి ఉంటాడు. అలాగే పాపం వలన వచ్చే శాపము అతనికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే యేసు ప్రభుల వారిని నమ్ముకున్నాడు. యేసయ్య మన కోసం శాపమయ్యాడు, మనకి ఇక ఆశీర్వాదమే రావాలి. అలాగే తాను విత్తే విత్తనము కూడా, తీసుకునే నిర్ణయాలు కూడా దేవుని చిత్తాన్ని మీద ఆధారపడి ఉన్నాయి. తాను పలికే పలుకులు కూడా దేవుని విశ్వాస సహితమైన వాగ్దానముతో కూడినటువంటి పలుకులనే పలుకుతూ ఉన్నాడు. అలాగే తాను దేవుని పొలములో దేవుడు తనకిచ్చిన శక్తి కొలది శక్తి మేర కానుకలను సమర్పిస్తూ ఆ కానుకల విత్తనాన్ని విత్తుతూ ఉన్నాడు. దేవుడు తనకు తెలియచేసే జ్ఞానాన్ని విసర్జించకుండా అనుసరిస్తూ గైకొనుచూ జీవిస్తూ ఉంటాడు. అయినా సరే తన జీవితంలో శోధనలు, వేదనలు, బాధలు, తనను అసూయపడేవారు, తనను తిరస్కరించేవారు, ఈ పరిస్థితులన్నీ తాను ఎదుర్కొంటూ ఉంటాడు. ఇలాంటి వారు కూడా ఉన్నారు. ఈ పరిస్థితులన్నింటికీ కారణం ఏంటి? దేవుడు మన జీవితంలో శోధనను ఎందుకు అనుమతిస్తాడు? మనము తట్టుకోలేనంత శోధన దేవుడు అనుమతిస్తాడు అంటే దానికి జవాబుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనిస్తే, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అన్నమాట మనం చూస్తున్నాం. మన జీవితంలో శోధనలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, హింసలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. పైన 4 కారణాలు మనకు వర్తించవు. అయినా సరే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ ప్రతికూల పరిస్థితులు ఎందుకు కలుగుతూ ఉన్నాయని మనం ప్రశ్నిస్తే దానికి జవాబుగా బైబిల్ చెబుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని చూపిస్తుంది పరిశుద్ధ గ్రంథం. అందులో ఈ విధంగా వ్రాయబడి ఉంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని వ్రాయబడి ఉంది. దేవుని ప్రేమించే వారికి కూడా ఇలాంటి శోధనలు, విపత్తులు, హింసలు, శ్రమలు, బాధలు, ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? దానికి జవాబుగా దేవుని వాక్యం అంటుంది, మేలు కలుగుట కొరకే ఇవన్నీ సమకూడి జరుగుతూ ఉన్నాయి అని తెలుసుకుందాం మనము అంటుంది దేవుని వాక్యం. ఏంటా మేలు? ఏ మేలు జరగడానికి ఇవన్నీ జరుగుతున్నాయి? 29వ వచనంలో ఉంది ఆ మేలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించనన్నమాట మనం చూస్తున్నాం. దేవుని కుమారునితో సారూప్యము కలవారము అవుట కొరకే దేవుడు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులన్నీ తీసుకొస్తూ ఉంటాడు. అనగా దేవుని కుమారునికి పోలినటువంటి స్వభావము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నాథుడికున్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనము కలుగుట కొరకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారము ఆయన సమస్తమును మన జీవితంలో అనుమతిస్తూ సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ అదర్ బిలీవర్స్ అండ్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ అదర్ బిలీవర్స్. మన జీవితంలో
సాతానుకు చోటు లేదు, శాపానికి చోటు లేదు. మనం విత్తే విత్తనాలు కూడా దేవుని విత్తనాలే విత్తుతూ ఉన్నాం. జ్ఞానాన్ని విసర్జించడం లేదు. అయినా సరే ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితి వచ్చింది అని మనం ఆలోచన చేయడానికి ఆన్సర్ ఏంటంటే, మొట్టమొదటిది నిన్ను దేవుడు చెక్కి మలస్తూ ఉన్నాడు. క్రీస్తు స్వారూప్యములోనికి నీ స్వభావము, నీ గుణము రావటానికి దేవుడు ఈ పరిస్థితులన్నింటినీ కూడా అనుమతిస్తూ ఉన్నాడనేది రోమా 8:28-29 ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇంకొక కారణం ఉంది ఎందుకు అనుమతిస్తున్నాడో. అదెందుకంటే మన జీవితంలో మనం ఎదుర్కొనే ఈ అనుభవం ద్వారా, ఈ పరిస్థితుల ద్వారా ఇతర విశ్వాసులు బలం పొందుటకు, ఇతర విశ్వాసులు ధైర్యము పొందుటకు, ఇతర విశ్వాసులు దేవుని బిడ్డలు క్షేమాభివృద్ధి పొందుట కొరకు కూడా దేవుడు కొంతమంది జీవితములలో ఇలాంటి పరిస్థితులను అనుమతిస్తూ ఉంటాడు. ఆ విషయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగమును మనం చదివితే మనకు సుస్పష్టమవుతుంది. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను అంటున్నాడు. ఎందుకు అపొస్తలుడైన పౌలు జీవితంలో భయంకరమైన వేదనలు, భయంకరమైనటువంటి బాధలు, భయంకరమైన దెబ్బలు, భయంకరమైన కష్టములు, జాగరణలు, ఆకలి దప్పులు, దిగంబరత్వం, అపొస్తలుడైన పౌలు జీవితంలో ఆపదలు, తృణీకారం, నిందలు, బాధలు ఎందుకు వస్తున్నాయి? బెత్తములతో కొట్టబడ్డాడు. 2వ కొరింథీ పత్రికలో మనం ఈ విషయాలన్నీ కూడా చూస్తాం. 11వ అధ్యాయం మీరు చదివినట్లయితే 23వ వచనము నుండి 28వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఆయనకి ఏమేమి కలిగాయో మనం చూస్తున్నాం. దిగంబరత్వం కలగడానికి కారణం ఏంటి? సాతానా? కాదే, దేవుని బిడ్డ. శాపమా? కాదు, దేవుని బిడ్డ అయ్యాడు. అతను ఏమైనా విత్తకూడనిది విత్తనం విత్తుతూ ఉన్నాడంటే దేవుని చిత్త ప్రకారమే బ్రతుకుతున్నాడు, దేవదర్శన ప్రకారమే జీవిస్తూ ఉన్నాడు, విశ్వాస సహితమైనటువంటి మాటలే పలుకుతూ ఉన్నాడు, దేవుని సేవ కొరకు తన్ను తాను త్యాగమైపోయాడు, దేవుని జ్ఞానాన్ని విసర్జించటం లేదు. మరెందుకు అపొస్తలుడైన పౌలు జీవితంలో దిగంబరత్వం? మరెందుకు అపొస్తలుడైన పౌలు జీవితంలో ఆపదలు? మరెందుకు అపొస్తలుడైన పౌలు జీవితంలో బెత్తములతో కొట్టబడుట? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆయన చెబుతున్నాడు ఆన్సర్. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడేనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఈ పరిస్థితులు గుండా నేను వెళ్ళటం ద్వారా సువార్త మరింత ఎక్కువ అవుతుంది అంటున్నాడు. 13వ వచనంలో, ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోరియమను సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను. క్రీస్తు నిమిత్తము కలుగుతున్నాయి బాధలు, వాక్యము కొరకు కలుగుతున్నాయి ఆపదలు, క్రీస్తు నిమిత్తం కలుగుతుంది హింస. ఎందుకంటే దేవుని వాక్యము ప్రబలట కొరకే. 14వ వచనం, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై. చూసారా, అపొస్తలుడైన పౌలును జైల్లో వేయటం ద్వారా ఇతర విశ్వాసులు ప్రభువునందు వాళ్ళకున్నటువంటి ఆ విశ్వాసము స్థిరమైన విశ్వాసంగా మారిపోయింది. స్థిరమైన విశ్వాసం గలవారుగా మారిపోయారు. నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి అంటున్నాడు. దేవుని సేవకులు కూడా అపొస్తలుడైన పౌలు అనుభవిస్తున్నటువంటి ఈ బాధలన్నిటినీ వారు తెలుసుకోవటం ద్వారా మరింత ఎక్కువ ధైర్యం తెచ్చుకొని, విశేష ధైర్యం తెచ్చుకొని, మరింత ఎక్కువగా భయం లేకుండా దేవుని వాక్యాన్ని బోధించడానికి అది ఉపయోగపడింది. ఈ విధంగా మన జీవితంలో కార్యములు, అనేక రకాల పరిస్థితులు సంభవిస్తాయి. 6 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిది సాతాను ద్వారా ఈ లోకంలో జరిగేటువంటి అనేక సంఘటనలు మనం చూసాం. రెండవది
పాపం వలన కలిగే శాపము, మూడవది మనం విత్తే విత్తనం అనే నిర్ణయాలనే విత్తనాలు, మనం మాట్లాడే మాటలనే విత్తనాలు, మన ఔదార్యం అనే విత్తనము, నాలుగవదిగా జ్ఞానమును మనము స్వీకరించుట లేదా విసర్జించుట, ఐదవ కారణం క్రీస్తు స్వారూప్యం పొందుటకు, ఆరవ కారణం క్రీస్తు వాక్యము నిమిత్తం ఇతర విశ్వాసుల క్షేమాభివృద్ధి నిమిత్తం. నీ జీవితంలో ఈ కారణాలలో ఏ కారణము చేత నీ బ్రతుకిలాగున్నదో పరీక్షించుకుంటే నీకు తెలిసిపోతుంది. ప్రభువుని నీకు సహాయం చేసి నీ జీవితాన్ని దేవునికి సాక్షార్థముగా మలిచి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా, అలాగే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చి దేవుని నామాన్ని ఆయన మహిమపరచుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.